హాయ్. ప్రొద్దుట మనిషి లేసిన దగ్గర నుంచి అనేక సమస్యలు. మన సమస్యలకి పరిష్కారం దొరక్క అల్లాడిపోతూ ఉంటాం. ఎవరిని అడగాలో, ఎక్కడికి వెళ్ళాలో తెలీదు. ఆ కనపడని దేవుడికి ప్రతిరోజు మొక్కుతూ ఉంటాం. నాకు ఈ బాధ ఉంది, హెల్ప్ చేయి, సాయం చేయి ప్లీజ్ అని. దేవుడు మనకి కనిపించడు. మనిషి రూపంలోనూ అనేక విధాలుగా మనకి ఎదురుపడుతూ సహాయం చేస్తూ ఉంటారు. మనకి మంచి చెప్పేవాళ్ళు ఎవరైనా వాళ్ళు భగవత్ స్వరూపులే. నేను ఈరోజు మీకోసం ఒక మంచి పరిహారాన్ని తీసుకొచ్చాను. ఇది లైకుల కోసమో కామెంట్స్ కోసమో కాదు, కేవలం సేవాభావంతో నేను చేస్తున్న ఒక పరిహారం మీకు చెప్తున్నాను. పాటించి చూడండి, తర్వాత మీకే తెలుస్తుంది ఇందులో అసలు రహస్యం ఏంటి అన్నది. నేను ఇప్పటివరకు చాలామందికి జ్యోతిష్యం చెప్పాను. చెప్పింది చెప్పినట్టు జరిగింది. అలాగే నేను న్యూమరాలజీ కూడా తెలుసు. కానీ నేను సేవాభావంతో చేయాలన్న ఉద్దేశంతో ఎక్స్పోజ్ కాలేదు ఎక్కడ. అందుకే అప్పుడప్పుడు కొన్ని పరిహారాలు మీకు చెప్తూ ఉంటాను. ఎవరు విన్నారో ఎవరు వినలేదో నాకు తెలీదు. చెప్పే బాధ్యత మాత్రం నాది. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈ వీడియో మిస్ అయితే మీ ఇష్టం. చాలా చాలా ఒక గొప్ప అవకాశాన్ని పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు. చూశారుగా, మన ముందు ఒక క్యాండిల్ ఉంది, ఒక భగవద్గీత పుస్తకం ఉంది, ఒక గ్లాస్ నీళ్ళు ఉన్నాయి. ఇది నేను కావాలని పెట్టాను బుక్. నాకు ఇష్టం అలా ఏ పని చేసేటప్పుడైనా భగవద్గీతను పక్కన పెట్టుకోవడం. మనం చేసే ఈ పరిహారానికి ఎక్కువ డబ్బు ఖర్చు కాదు, సమయము ఖర్చు కాదు, శ్రమ పడాల్సిన అవసరం లేదు, ఎవరి దగ్గరికి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. నీ ఇంట్లో నీ రూమ్లో కూర్చుని ఒక 5-10 నిమిషాల కాలాన్ని ఖర్చు పెట్టగలిగితే నీ ఎన్నో సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. దానికి నేను గ్యారెంటీ. ఎన్నో చూస్తున్నాం యూట్యూబ్లో, ఫేక్ అనుకోకండి. రాళ్ళల్లో కూడా రత్నాలు ఉంటాయి. డైరెక్ట్ పాయింట్లోకి వస్తున్నాను. ఇలా ఒక గ్లాస్ తీసుకోండి, దాని నిండా నీళ్ళు తీసుకోండి. చక్కగా మీ రూమ్లో మీరు ప్రశాంతంగా కూర్చోండి. మధ్యలో ఎవరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా చూసుకోండి. ఏ రోజు ఏ పని మీద మీరు వెళ్తున్నా చక్కగా ఇలా చేతి నిండా నీళ్ళు తీసుకుని గ్లాస్ నిండి ఇలా పట్టుకుని మీరు ఏ పని మీద వెళ్తున్నారో ఆ పని గురించి చెప్పండి. చెప్పి ప్లీజ్ చేయండి. ఏదైనా తెలియక పొరపాటు చేసుంటే క్షమించమని అడగండి. ఆ వ్యక్తులకు కానీ పరిసరాల్లో కానీ ఎవరికైనా సరే. పంచభూతాల్లో ఒకటి ఈ నీరు. మనం చేసే కర్మలకు సాక్షిభూతాలు పంచభూతాలు. మన శరీరంలో 70% నీరే ఉంటుంది. ఈ ప్రపంచంలో కూడా ఒక్క భాగమే భూమి ఉంది. 70% 1/3 వాటరే ఉంది. మొత్తం మన చుట్టూ కూడా నీరుతో నిండి ఉంది ప్రపంచం. ఈ వాటర్తో చేసే మనం ఈ పరిహారం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అదేంటంటే మీరు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఇలా పట్టుకుని ఆ నీళ్ళని చూస్తూ ప్రేమతో ప్రేమతో మీ సమస్యను చెప్పండి. మీరు ఎందుకు వెళ్తున్నారో చెప్పండి. మీకేం కావాలో చెప్పండి.
నాకు ఇది కావాలి, ఇది జరగాలి, నేను ఈ పని మీద వెళ్ళాను, అది నాకు జరిగిపోయినందుకు థ్యాంక్స్ చెప్తున్నాను. ఏ విషయమైనా, ఏ ప్రాబ్లం అయినా సొల్యూషన్ ఒక్కటే. దీనికి ఎక్కడికి వెళ్ళేది అవసరం లేదు, ఒక్క రూపాయి ఖర్చు పెట్టేది అవసరం లేదు ఫ్రెండ్స్. ఇంత మంచి విషయం మీకు తెలుస్తుంది అంటే ఇప్పుడు ఆ దేవుడి బ్లెస్సింగ్స్ మీ మీద పుష్కలంగా ఉన్నాయని అర్థం. మీ సమస్యలకి పరిష్కారము మీరే చేసుకోవచ్చని భగవంతుడు మీకు దారి చూపిస్తున్నాడు. ఇలా ఒక 11 సార్లు మీ ప్రాబ్లం చెప్పుకుని ప్రేమతో ఈ నీళ్లు తాగేసేయండి. తాగేసి ప్రశాంతంగా హాయిగా వెళ్ళిపోయి మీ పని చేసుకోండి. అంతే, ఏం లేదు. ఇలా ఏదైనా ఒక పని అనుకున్నప్పుడు ప్రతిరోజు ఆ పని అయిపోయేంత వరకు రోజు ఇలా ప్రేయర్ చేసుకుని వాటర్ తాగండి. ప్రేయర్ చేసుకోండి, వాటర్ తాగండి. గుడికి వెళ్ళి ఆ భగవంతుడు ముందు నువ్వు 1,000,000 దీపాలు పెట్టి మొక్కితే ఎంత పుణ్యం వస్తుందో, ఎంత త్వరగా కోరికలు నెరవేరుతాయో అంత త్వరగా నీ మనసులో ఉంది నీకు కావాల్సింది ఆర్థికపరమైన, పర్సనల్ అయినా ఏదైనా నెరవేరుతుంది. కానీ మీరు ధర్మబద్ధంగా అడగాలి. మీరు అడిగే దాంట్లో న్యాయం ఉండాలి. దేవుడు మనం అబద్ధాలు ఆడడం కానీ ఒకరికి చెడు చేయాలనుకుని కానీ చేస్తే అది ఫలించదు. కేవలం నువ్వు బాగుపడడం కోసము, నువ్వు హీల్ అవ్వడం కోసము, నువ్వు బ్రతకడం కోసము ఈ పరిహారాన్ని చేసుకో. హ్యాపీగా ఉండండి. మీరందరూ చేసి మీకు మంచి జరిగితే నాకు ఒక మెసేజ్ చేయండి. మీకు ఎలా అనిపించింది అది చాలు నాకు. ఎందుకంటే ఇంకా కొంతమంది మీ వల్ల వాళ్ళకి తెలిస్తే వాళ్ళు కూడా ఎన్నో బాధల నుంచి బయటపడతారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.